హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ బాబీ కొల్లి ఒకప్పుడు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు బట్ ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు యాక్చువల్గా ఈ 2025లో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి సినిమాలో నందమూరి బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ సినిమా తీసి ఒక మంచి సూపర్ హిట్ను అందుకున్నారు ఇక 2 years బ్యాక్ మెగాస్టార్ చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు తీసి ఆ టైంలో ఒక మల్టీ స్టార్ ఫిల్మ్స్కి ఒక కొత్త ట్రెండ్ సృష్టించారనేది చెప్పొచ్చు అండ్ ఈ క్రమంలో తీసుకున్నట్లయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద బాలకృష్ణ గారితోనే చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది ఇక దీంతో పాటు చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి కూడా ఒక కథ చెప్పారంట సో చిరంజీవి గారు అంటే ప్రెజెంట్ సినిమాస్లో బిజీగా ఉన్నారు ఒక పక్క శ్రీకాంత్ ఓదెలాతోనూ అండ్ మరోపక్క అనిల్ రావుపూడి గారితోనూ వర్క్ చేయడానికి బిజీ షెడ్యూల్ వేసుకొని ఉన్నారు సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే బాలకృష్ణతోనే సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారు ఒక సవాల్ విసిరారు సో చిరంజీవి నేను కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ఇద్దరికి తగ్గట్టు ఒక కథను ఎవరైనా రెడీ చేసుకొని రండి అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు అనమాట సో బాబీ కొల్లి లాంటి డైరెక్టర్ ఒకవేళ మల్టీ స్టార్ ప్లాన్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు సో ఇక డైరెక్టర్ బాబీ కొల్లి విషయానికి వస్తే పవర్ సినిమాతో స్టార్ట్ అయినప్పటికీ ప్రెజెంట్ సీనియర్ హీరోస్తోనే వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఎవరిని ఎలా చూపించాలో జనాలు వాళ్ళ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో బాబీ కొల్లికి క్లారిటీ ఉంది సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ డాకు మహారాజ్ యొక్క సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో బాబీ కొల్లి డైరెక్షన్ లో నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు అన్న క్వశ్చన్ మార్క్ అయితే హెవీగా వినిపిస్తూ ఉన్నటువంటి ఒక విషయం సో రీసెంట్ గా చూసినటువంటి డాకు మహారాజ్ సినిమా మీద బాబీ కొల్లి డైరెక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ లో మీకు నచ్చినటువంటి డైరెక్టర్ ఎవరైనా విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్